ప్రభువైన క్రీస్తు నామమున ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. దేవాతి దేవుడు సొదొమ గొమొర యొక్క పట్టణం యొక్క పాపము ఆయన సన్నిధికి చేరినప్పుడు దేవాతి దేవుడు ఏమనుకున్నారంటే ఈ పట్టణాన్ని నాశనం చేయాలని తలంచారు. ఎందుకు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని తలంచారంటే ఆ దినాలలో సొదొమ గొమొరలో ఉన్న పాపము మరెక్కడ భూమి మీద ఎక్కడా లేనంత ఘోరాతి ఘోరమైన పాపాలు ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇంకా మనం సొదొమ గొమొర పట్టణాన్ని గురించి చూసినట్లయితే అక్కడ ఈ రోజుల్లో ఏ రీతిగా అయితే వివాహాలు ఏ రీతిగా అయితే లింగ భేదం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అలాంటి కంటే భయంకరమైన పాపము ఆ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకోవడం న్యాయమైనదే. కానీ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు తన భక్తుడైనటువంటి అబ్రహాము గారితో ఆ విషయాన్ని దేవుడు పంచుకున్నట్లుగా మనం జీవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అబ్రహాము గారితో దేవాతి దేవుడు ఇదిగో సొదొమ గొమొర పట్టణము చాలా పాపముతో కూడుకున్నది, దానిని మేము నాశనము చేయబోతున్నాం అన్నప్పుడు అబ్రహాము గారు సొదొమ పట్టణ విషయమై ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో ఆ పట్టణంలో 50 మంది నీతిమంతుల నడల ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అన్నప్పుడు దేవాతి దేవుడు ఏమన్నారంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. 50 మంది కాస్త 40 మందికి, 40 మందిని కాస్త 30 మందికి అలా అడుగుతూ వచ్చి లాస్ట్కి చివరిగా అబ్రహాం గారు ఏమన్నారంటే, దేవా ఇదిగో ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నాశనం చేస్తామన్నప్పుడు దేవాతి దేవుడు ఏమనంటే 10 మంది నీతిమంతులు నాకు ఆ ప్రాంతంలో కనబడినట్లయితే, సొదొమ గొమొర పట్టణంలో కనబడినట్లయితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనంటారు. తర్వాత మనము ఆ జీవగ్రంథంలో ఇంకా చదువుతూ ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఈ దేవదూతలు వెళ్ళినప్పుడు అక్కడ లోతు గృహానికి వెళ్ళి లోతుతో వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం కనుక నీవు నీ కుటుంబము నీ భార్య నీ పిల్లలను తీసుకుని ఈ పట్టణము వెనుక తిరుగు చూడకుండా మీరు దూర ప్రాంతానికి పారిపోండి అన్నప్పుడు లోతు తన భార్య తన బిడ్డలు ఆ పట్టణం నుండి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవాతి దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం జీవగ్రంథంలో చదువుతున్నాం. ఎందుకు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి లోతు కుటుంబం నిమిత్తము ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి పేరే అబ్రహాము. తన సహోదరుడు తన వరుసకు బంధువు అయినటువంటి లోతు నిమిత్తము అబ్రహాము చేసిన ఆ ప్రార్థన ఆ విజ్ఞాపనే లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ కుమార్తె మనము గనుక కొత్త నిబంధనలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నిన్ను చివరి భాగాన్ని చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట కోరుచున్నాను. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బలము గలదై ఉండును. ద ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచస్ మ్యాన్ అవైలెత్ మచ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదే. హల్లెలూయా. అదే కనుక ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే నీతిమంతుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకి తప్పకుండా ప్రతిఫలము వస్తుంది. హల్లెలూయా. గనుక ప్రియ కుమార్తె నువ్వు ఎన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా నీకు కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే దాని యొక్క అర్థం ఏంటంటే మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సొదొమ గొమొర పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించబడడానికి ముఖ్య కారణం ఏంటంటే నీతిమంతుడైన అబ్రహాము గారి యొక్క ప్రార్థన. ఈరోజు నీతిగా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించాలన్నా, నీ భర్తను నువ్వు రక్షించుకోవాలన్నా, నీ భార్యను నువ్వు రక్షించుకోవాలన్నా, నీ అన్నదమ్ములను నువ్వు రక్షించుకోవాలన్నా, నీ బిడ్డలను నువ్వు రక్షించుకోవాలన్నా, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు రక్షించుకోవాలన్నా, నీ స్నేహితులను అదే రీతిగా నీతో పనిచేసిన వారిని నువ్వు రక్షించుకోవాలన్నా నువ్వు చేయవలసినది ఏంటంటే నీతివంతమైన క్రియలు నువ్వు చేయవలసిన వారుగా ఉన్నాం. నీతివంతమైన క్రియలు ఏంటని కనుక మనం పరిశీలన చేసినట్లయితే శరీరేచ్ఛలను జయించాలి, ఆలోచనలు జయించాలి, నోటి మాటలను జయించాలి, అబద్ధములు మాట్లాడకూడదు, ఇతరుల మీద లేనిపోని అపనిందలు నువ్వు వేయకూడదు. అంత మాత్రమే కాదు, నీకు ఒక చెడ్డ ఆలోచన వచ్చినట్లయితే ఆ చెడ్డ ఆలోచన నుంచి నువ్వు వీలైనంత త్వరగా ఆ చెడు ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరి మీద ఒక కోపం వచ్చిందనుకో, ద్వేషం వచ్చిందనుకో, ఆ ఆలోచనలు నీకు నువ్వే తీసుకోవాలి.
నీకు నువ్వే తీసేసుకోవాలి, నీకు నువ్వే పెరికి వేసుకోవాలి. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది శరీర సంబంధమైన ఆలోచన. నేను దేవుని బిడ్డను గనుక, ఆయన వాక్యాన్ని నేను పాటిస్తున్నాను గనుక, ఆయనకు నేను ప్రార్థన చేస్తున్నాను గనుక నేను ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులు కలిగి ఉండకూడదని నువ్వు ఆలోచనల నుంచి బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీకు పాపము చేసే అవకాశం ఉన్నా, దొంగతనము చేసే అవకాశం ఉన్నా, వ్యభిచారము చేసే అవకాశం ఉన్నా, ఏ అవకాశం ఉన్నా, లోకానుసారమైన ఏ అవకాశం ఉన్నా, అవకాశం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తావో హల్లెలూయా, నీవు నీతిమంతుడవు. హల్లెలూయా. నీ క్రియలు నీతివంతమైన క్రియలు గనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఎప్పుడైతే నువ్వు నీతిగా ఇలా జీవిస్తావో, అబద్ధాలు మాట్లాడకుండా, అపనిందలు వేయకుండా, అవమానపరచకుండా దేవుని వాక్యాన్ని నువ్వు పాటిస్తావో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా ఉంటావో హల్లెలూయా, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఇంకా నీ ప్రార్థనలకు జవాబు రాలేదంటే, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాం కదా, అది తప్పకుండా వస్తుందంట జవాబు. బహుబలముగా వస్తుందంట జవాబు. నిశ్చయముగా వస్తుందంట జవాబు. కనుక చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము ఆరాధించే యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఎలా బ్రతకాలో ఆయన చెప్తున్నారు, నీ ప్రార్థనకి ఎలా జవాబు రావాలో చెప్తున్నారు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తే సమస్య నుంచి విడిపించబడతావో చెప్తున్నారు. అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఎలా రక్షించుకోవాలో కూడా అన్నీ ఆయన తన జీవ గ్రంథంలో అన్నిటినీ మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మనం చేయవలసింది ఏంటంటే ఆ జీవ గ్రంథాన్ని చదవడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా నడుచుకోవాలి. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ దినము నుంచి నీ కుటుంబం కోసం, అన్న నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, నా బంధువుల నిమిత్తం, నా రక్త సంబంధికుల నిమిత్తం, నా భర్త నిమిత్తం, అయినా జవాబు రావట్లేదు అని అనుకుంటున్నావా? ఇంకా నీలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను నువ్వు ఎప్పుడైతే సవరించుకుంటావో నిశ్చయముగా నువ్వు జవాబును పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు కనుక, నీ ప్రార్థన బహుబలము గలదు కనుక, నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది కనుక. భయంకరమైన ఆ సొదొమ గొమొర పట్టణంలో నివసిస్తున్న లోతు కుటుంబాన్ని దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన, అబ్రహాము యొక్క ప్రార్థన విని రక్షించిన ఆద్యావతి దేవుడు ఈరోజు నీకు నాకు అతి సమీపముగా ఉన్నారు. కనుక ఈరోజు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. నీతివంతులుగా మనం ఉన్నాము గనుక, నీతి క్రియలు మనం చేయుచున్నాము గనుక, నీతిని మనము అనుసరించుచున్నాము గనుక, చిన్న చిన్న లోపాలు అందరిలోనూ ఉంటాయి, అవి సహజము. కానీ అలాంటి లోపాలను కూడా మనం అధిగమించాలి. దినము అధిగమించే రీతిగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ చిన్న చిన్న లోపాలని, ఈరోజు 100 సార్లు కోప్పడ్డావా, రేపటి దినం 90 సార్లు, రేపటి దినం 50 సార్లు, మరుసటి వచ్చే దినం 10 సార్లు, అలా నువ్వు ఎప్పుడైతే ఆ కోపాన్ని నువ్వు అణుచుకుంటావో, ఒకరోజు నీలోంచి కోపం అనేది ఉండదు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీతిమంతుడు. అలాగే నీ క్రియల్లో కూడా నువ్వు ఎలాంటి తప్పులు చేస్తావు నీ ప్రతి మానవుడికి తెలుసు. నువ్వు ఎలాంటి తప్పులు చేస్తావు నీ అంతరాత్మకు తెలుసు. నేను ఎలాంటి తప్పులు చేస్తానో నా అంతరాత్మకు తెలుసు. నేను ఎంత పరిశుద్ధుడిగా జీవిస్తున్నానో నా అంతరాత్మకు తెలుసు. నువ్వెంత పరిశుద్ధుడిగా జీవిస్తున్నావో నీ అంతరాత్మకు తెలుసు. కనుక ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, ఏదైనా అసూయ ఉన్నట్లయితే, ఏదైనా శరీర సంబంధమైన క్రియలు, ఆలోచనలు, తలంపులు, మాటలు నీ నోట్లో ఉన్నట్లయితే, వాటినన్నిటినీ రోజు క్షణము గంటకు నువ్వు తగ్గించుకుంటూ ఉండటం బట్టి నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎప్పుడైతే మార్చబడతావో, అఫ్కోర్స్ మనమందరము యేసయ్య యొక్క కృపను బట్టి, ఆయన మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తాన్ని కార్చి పునరుద్ధానుడై లేచుటను బట్టి మనమందరము నీతిమంతులమే. కానీ ప్రార్థనకు వెంటనే జవాబు రావాలంటే నీతి క్రియలు మనం చేయాలి. నీతిమంతులమే, కానీ నీతి క్రియలు వేరు. మనం నీతి క్రియలు చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, భాషల్లో ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ క్రియలు కనుక చూసినట్లయితే చెప్పలేనంత ఘోరంగా ఉంటాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ పనితీరు, వాళ్ళ నడవడిక, వారి ఆలోచన విధానం మనం అసలు చెప్పలేం, అంత ఘోరంగా ఉంటాయి. కనుక నువ్వు నీతివంతుడివే, కానీ నీ క్రియలు ఉన్నాయి చూసావా, అవి నీతివంతమైన క్రియలు కాదు, నీతి ఫలములు కాదు. ఇక్కడ ఏం వాక్యం సెలవిస్తుందంటే నీతి ఫలములు. హల్లెలూయా. నీతి క్రియలు మనం చేసేవాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే నీతి క్రియలు చేస్తావో, పరిశుద్ధమైన క్రియలు చేస్తావో, యేసయ్యకు అనుకూలమైన క్రియలు చేస్తావో, నడవడిక కలిగి ఉంటావో, నీ ప్రార్థనకు తప్పకుండా వెంటనే జవాబు వస్తుంది. అందుకనే మనం అప్పుడప్పుడు కొంతమంది గురించి వింటూ ఉంటాం, ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే జవాబు వచ్చింది, ఆ దైవజనరాలు ప్రార్థన చేయగానే జవాబు వచ్చింది, ఆ సహోదరుడు ప్రార్థన చేయగానే జవాబు వచ్చింది. ఎందుకు ప్రార్థన చేయగానే జవాబు వచ్చింది తెలుసా? వాళ్ళ నీతి క్రియలు చేయుచున్నారు గనుక. హల్లెలూయా. కనుక నీకు వెంటనే జవాబు రావాలంటే నీతి క్రియలు చేయాలి. నీతి క్రియలు చేయాలంటే నీ ఆలోచనను, నీ తలంపులను,
నీ క్రియలను, నీ నడవడికను, నీ నోటి మాటను నువ్వు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా వాటిని స్వాధీనపరచుకోవాలి. అప్పుడు తప్పకుండా నువ్వు నీతి క్రియలు ఫలిస్తావు. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండునుగాక, కలుగునుగాక. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది గంధం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అబ్రహాము నీతిమంతుడు గనుక నైనా తను ప్రార్థన చేయగానే ప్రభా లోతు కుటుంబాన్ని విడిపించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగోనైనా మేము నీతివంతమైన క్రియలు చేయొచ్చు, నేను పరిశుద్ధమైన క్రియలు చేయొచ్చు ప్రభా. మా కుటుంబాలను రక్షించుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. ఇదిగోనైనా మానవ సంబంధమైన బలహీనతలు ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు నామమున అవి లయపరచబడును గాక. ఇది మొదలుకొని ప్రభా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా నీతివంతమైన క్రియలు, నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలం గలది. అది తప్పకుండా జవాబును తీసుకొస్తుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు కనుక ఈ దినం మొదలుకొని ప్రభా మేము నీతి క్రియలు ఫలించదుము గాక. నీతి మార్గములో, పరిశుద్ధ మార్గంలో మేము నడుచుదుము గాక. మీకు అనుకూలమైన మార్గంలో మేము నడుచుదుము గాక. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, ఈ రోజు నుంచి మేము తీర్మానం చేసుకుంటాం ప్రభా నీ సన్నిధిలో. ఈ క్షణము నుంచి ప్రభా మా క్రియలు ఏవైతే మీకు వ్యతిరేకంగా ఉన్నాయో గంటకు మేము వాటిని సరిచేసుకుంటూ ఏదో ఒక రోజు మేము నైనా పరిశుద్ధమైన నీతిమంతులుగా మార్చుతున్నందుకు వందనాలు. అవును ప్రవ్వ, మా క్రియలు నేను మా ప్రార్థనా జీవితము అంతా ఓకే కానీ ప్రవ్వ ఇంకా మా క్రియల్లో లోపం ఉన్నది, నీతి క్రియల్లో లోపం ఉన్నది ప్రవ్వ. వాటన్నిటినీ సరిచేసుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రభా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభా, ఈ దినము నుంచి మేమందరము నీతి క్రియలందు ఫలించుదుముగాక. తద్వారా మేము ప్రార్థన చేయగానే జవాబును పొందుకుందాముగాక. అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ప్రియ కుమార్తె నీతి క్రియలు చేద్దాం. తద్వారా మన ప్రార్థనలకు జవాబును వేగముగా పొందుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు ఆశీర్వదించబడదువుగాక. ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక. నీ చేతి పనులు అభివృద్ధి కలుగునుగాక. నువ్వు అప్పు చేయకుండా అప్పు చేయబడిగా ఉండవుగాక. నువ్వెక్కడ పాదము పెట్టినను నీ పాదము నేతిలో పడిన వాడిని వలె వర్ధిల్లత కలుగునుగాక. ఏ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నావో ఈ దినమున నీకు నిశ్చయముగా ఉద్యోగం వచ్చునుగాక. ఏ వివాహం నిమిత్తమైతే వేచి చూస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో నిశ్చయముగా నీ వివాహము ఘనముగా జరుగునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త నీకు వచ్చునుగాక. ఏ బిడ్డల నిమిత్తమైతే విజ్ఞాపన చేస్తున్నావో, కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, నీ కన్నీటి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. ఏ బిడ్డల ఎగ్జామ్స్ నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ బిడ్డలకు శ్రేష్టమైన విజయం కలుగునుగాక. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ పరలోకం నుంచి జ్ఞానం వచ్చునుగాక, జ్ఞాపక శక్తి పెరుగునుగాక, ఆరోగ్యం ఉండునుగాక, ఎగ్జామ్స్ రాయడానికి బలము కలుగునుగాక, భయం మీలోంచి తొలగిపోవునుగాక, మీరు చదువుతున్నవే ఎగ్జామ్స్లో వచ్చునుగాక. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీకు ప్రమోషన్స్ వచ్చునుగాక. ఎవరైతే మీ ప్రమోషన్స్ ఆపివేస్తున్నారో వారికి మీ ఎడల కనికరము కలుగునుగాక. ఎవరైతే దీర్ఘకాలముగా ఉద్యోగాలు చేస్తూ ఇంక్రిమెంట్ లేకుండా ఉన్నారో, ప్రమోషన్ లేకుండా ఉన్నారో ఆ దేవుని కృపను బట్టి మీకు ఇంక్రిమెంట్ వచ్చునుగాక. అంత మాత్రమే కాదు, ఎవరైతే బిడ్డల నిమిత్తము ప్రార్థన చేస్తున్నారో మీ గర్భములు తెరవబడునుగాక. ఈరోజు రోజులు జరుపుకుంటున్న మీకు దీర్ఘాయుష్ కలుగునుగాక. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీకు మీ జీవితాంతము సుఖ సంతోషాలతో జీవించుదురుగాక. మీ బిడ్డలు దీర్ఘాయుష్తో జీవించుదురుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.